హలో హాయ్ ఫ్రెండ్స్. మన టమాటా తోటకైతే మనం 13 రోజులప్పుడైతే డ్రిప్ మందు అయితే ఎక్కించామని చెప్పాలి కదా. మనకొచ్చేసి మన రాడీ ఫామ్ మెగాఫాల్ నియమైలి ప్లస్ 1262 అనేది ఎక్కించని చెప్పాను కదా. ఇవాళకైతే 19 రోజులు అయితే అవుతుంది. 19 రోజులకు మన చెట్లు అనేది గ్రోత్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి. చూస్తారు కదా, మన తోట మొత్తం చూపిస్తాను. మనకు అక్కడక్కడ చెట్లు చనిపోయిన చెట్లు అయితే మనం కొత్తగా అయితే మళ్ళీ పెట్టలేము, ఎందుకంటే మనం స్టేకింగ్ చేస్తలేమని ఈ సంవత్సరం భూమి మీద పండిస్తాం. చూస్తారు కదా, మనమైతే చెట్లు అయితే ఎంత గ్రోత్ అయితే రావడం జరిగిందో. మనకేందంటే మనం దాదాపుగా హాఫ్ ఫీట్కి ఒక మొక్క అయితే నాటుకున్నాం ఈ సంవత్సరం. భూమి మీద నేల మీద పండిస్తే మనకు మల్చింగ్ పేపర్ ఎందుకు వేసినా డౌట్ కూడా రావచ్చు. ఎందుకంటే మనం నేల మీద పండిస్తే మనకు మల్చింగ్ పేపర్ వేసుకోలేమనుకో, అప్పుడు ఏమవుతుందంటే వాటర్ అనేది ఎక్కువ అయినప్పుడు కాయలు అనేది భూమి మీద ఉంటే భూమికి మధ్యలో వాటర్కు మధ్యలో ఉండేసరికి ఏమవుతుందంటే కాయ అనేది ఖరాబ్ అవుతుంది. ఆ ఖరాబ్ కాకుండా ఉండడానికి కోసం మనతో మల్చింగ్ పేపర్ అయితే వేసాం. ఆ మల్చింగ్ పేపర్ వేస్తాం కాబట్టి వాటర్ అనేది కాయలకు ఎక్కడ కూడా వాటర్ స్టోరేజ్ అనేది ఎక్కడ ఉండదు, కాయలకు తలగది. అలాంటప్పుడు ఏంటంటే కాయలు అనేది డ్యామేజ్ అనేది ఎక్కడ జరగకుండా ఉండైతే ముంజాగ్రత్త కొద్ది అయితే నేను ఈ మల్చింగ్ పేపర్ అయితే వేయడం జరిగింది. మనమైతే ఒక్కొక్క బోజకు వచ్చేసి రెండు డ్రిప్ పైపులు అయితే వేసుకున్నాం. ఆ రెండు డ్రిప్ పైపులు ఎందుకు వేసుకున్నామంటే చెట్లు అనేది దగ్గర దగ్గర పెట్టాం కాబట్టి రెండు డ్రిప్ పైపులు అయితే వేసుకున్నాం. మనకు బోజకు మధ్యలో వచ్చేసి దాదాపు 4 ఫీట్లు అయితే పెట్టుకున్నాం. మనకి 19 రోజులప్పుడు కూడా మనం డ్రిప్ అయితే ఎక్కిస్తున్నాం. ఇది వచ్చేసి కాంబికాలను మనకు జింక్ అయితే ఎక్కిస్తున్నాం. మనకి ఈ రెండు కలిపి కాంబినేషన్లో ఎక్కిస్తే మనకు జింక్ లోపం ఉన్నా కానీ చెట్టు ఎదుగుదల అనేది కొద్దిగా ఆగిపోతుంది. అందుకని వచ్చేసి ఇవి రెండు అయితే మనం డ్రిప్ అయితే ఎక్కిస్తున్నాం. మనకి ఇవి వచ్చేసి 2000 మొక్కలు. ఇవి రెండు 19 రోజులకు ఎక్కిస్తున్నాం కాబట్టి ఇంకా అనేది మొక్కల శాతం అనేది పిలకల శాతం అనేది చాలా పెరుగుతుంది. ప్రతి ఒక్క కొమ్మ కాడ మనం కొమ్మల సైజుని పెంచుకుంటే మనకేంటంటే కాయల దిగుబడిని కూడా పెంచుకునే ఛాన్సెస్ ఉంటుంది. మనకు టమాటా పెట్టి ఇప్పుడు దాదాపుగా 150 నుంచి 250 రూపాయలు నడుస్తుంది 20 కేజీస్ బాక్స్. మనకి టమాటా వచ్చేసరికి రేట్ ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్టేజ్లో ఉన్న టమాటాలు చాలా తక్కువనే ఉన్నాయి ఈ సంవత్సరం. మనకేంటంటే ఇప్పుడు నాటే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాటే వాళ్ళకు మనకైతే దాదాపు ఒక 20 డేస్ అనేది గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అందుకే చూద్దాం మనం ఈ సంవత్సరం రేట్ ఎలా ఉంటుందో. మనమైతే చెట్లను అయితే రేటు ఎక్కువ తక్కువ వచ్చినా కానీ మనం చెట్లను అయితే గ్రోత్ అయితే పెంచుకుంటేనే మనకు ఏ ఒక్క 10 రోజులు టమాటా రేటు తగిలినా కానీ మనమైతే లాభాలు అయితే తీసుకోవచ్చు. చూస్తారు కదా ఎంత గ్రోత్ అయితే రావడం జరిగిందో. మనకైతే ఫ్లవర్స్ అయితే వచ్చే స్టేజ్లో అయితే ఉంది మనకు. ఈ టమాటా తోట వచ్చేసి సాహో వెరైటీ. మనకు దాదాపు ఒక 2000 మొక్కలు పెట్టామని చెప్పాను కదా. చూస్తారు కదా, మనమైతే కలుపు అయితే తీపించుకోవాలి. మనకు కలుపు కూడా చెట్ల దగ్గర అయితే చాలానే వచ్చింది. ఒక 2 డేస్ తర్వాత మనమైతే కలుపు అయితే తీపించుకోవాలి. కలుపు తీపించుకుంటే మనకి నెంబర్ 1 ఉంటుంది. మనకి ఏంటంటే ఫ్లవర్ స్టేజ్లో భాస్వరం అనేది ఎక్కువ అవసరం పడుతుంది. భాస్వరం అంటే అడుగు మందు పొటాష్ అనేది అవసరం పడుతుంది. నెక్స్ట్ డ్రిప్ అయితే 25 రోజులప్పుడు అయితే నేను 2020 అయితే ఎక్కిస్తాను అనుకుంటున్నా. 2020 మనకు ఇంకొకటి అగ్రోమిన్ మ్యాక్స్. ఇవి రెండు ఎక్కిస్తే మనకి ఏంటంటే బ్రాంచెస్ అనేది పెరగడానికి అయితే ఉపయోగపడుతుంది చాలా. మనకి ఎందుకంటే 2020 అనేది ఎందుకంటే 2020లో మనకు యూరియా శాతం ఉంటుంది, అడుగు మందు శాతం ఉంటుంది, పొటాష్ శాతం ఉంటుంది. ఈ 3 ఉంటుంది కాబట్టి మనకు చెట్టు అనేది గ్రోత్ అనేది రోగనిరోధక శక్తి తీసుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. అందుకని వచ్చేసి మనమైతే డ్రిప్ మందు అయితే ఎవ్రీ 7 డేస్కి ఒకసారి అయితే మన డ్రిప్ మందులు అయితే ఎక్కించుకుంటేనే మన చెట్లు అనేది ఏపుగా పెరిగి ఏపుగా కాయడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి మన సాహో వెరైటీ అని చెప్పాను కదా. సమ్మర్లో అయితే మనం మార్చు ఎండింగ్లో అయితే ఇంకో క్రాప్ అయితే నాటుతా అనుకుంటున్నాం. అప్పటిదానికి రేట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్ అయితే వస్తానని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ పంటకి. ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా ఏం లేకున్నా ఈ సంవత్సరం మా ఏరియాలో టమాటాలు అయితే ఇప్పుడు చాలు చేస్తారు పెట్టడం. ఎందుకంటే సమ్మర్లో క్రాప్ అనేది తక్కువ వస్తుంది కదా. ఈ సంవత్సరం వర్షాలు అనేది తొందర వస్తాయని చెప్తారు ఎవరైనా కానీ. ఇప్పుడు డ్రిప్కి సంబంధించింది మన టమాటాకు సంబంధించిన డ్రిప్ ఎరువులు ఏమేమి ఎక్కియాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను. నాకు తెలిసింది అయితే ఎవరో చెప్పింది నేనైతే చేయలేదు. నాకు తెలిసినట్టుగా నేనైతే ఎక్కిస్తున్నాను. మనకు దానికి ఒక టైం టేబుల్ అనేది ఖచ్చితంగా పెట్టుకున్నా. ఆ టైం టేబుల్ ప్రకారమే మనమైతే డ్రిప్ అయితే వదులుతున్నాం. మనకు పోయిన సంవత్సరం దాదాపుగా ఒక 1500 చెట్లకే నేను 250 పెట్టెల దాకా తీశాను. మనకు ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ తీసుకోకుండా అని తక్కువ పెట్టి ఎక్కువ ప్రాఫిట్ తీసుకునే ఛాన్స్ అయితే మనకు ఉంది టమాటాలో. అందుకనే మనం వచ్చేసి తక్కువ పెట్టుకున్నా అని ప్రాఫిట్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు. మన తోట అయితే ఇలా ఉంది ప్రజెంట్. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.